పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఆస్తిపాస్తుల విషయంలోనూ అస్సలు తగ్గేదే లేదంటున్నారు అందాల భామలు. ఇప్పటికే లేడీ ఓరియంటెడ్ కథలతో సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ని భుజాల మీద వేసుకుంటున్న బ్యూటీస్ అదే రేంజ్లో పారితోషికాలు కూడా అందుకుంటున్నారు. అదే సమయంలో బిజినెస్ విమెన్ గాను ప్రూవ్ చేసుకుంటూ రిచెస్ట్ లిస్ట్లో స్థానం సంపాదిస్తున్నారు. ఈ జనరేషన్ హీరోయిన్స్ కేవలం గ్లామర్ డాల్స్ గా మిగిలిపోవాలి అనుకోవడం లేదు. ఓవైపు కమర్షియల్ హీరోయిన్ రోల్స్ చేస్తూనే సొంత మార్కెట్ బిల్డ్ చేసుకుంటున్నారు. దీంతో ఫినాన్షియల్ గాను టాప్ ప్లేస్ లో ఉంటున్నారు ఈ బ్యూటీస్. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న భామలు రెమ్యునరేషన్ తో పాటు ఆస్తుల విషయంలోనూ హీరోలతో పోటీ పడుతున్నారు. సౌత్ లో లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్లు నయనతార, అనుష్క. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను క్యారీ చేస్తున్న ఈ బ్యూటీస్ ఆస్తుల విలువలోనూ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోన్న ఈ అందాల భామల ఆస్తుల లెక్క 200 కోట్లకు పైనే అన్న టాక్ వినిపిస్తోంది. నయన్, అనుష్క తర్వాతి స్థానంలో తమన్నా, సమంత ఉన్నారు. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ జానర్ మీద ఫోకస్ చేసిన ఈ బ్యూటీ సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. సమంత క్లోతింగ్ బిజినెస్ తో పాటు సొంత పర్ఫ్యూమ్ బ్రాండ్, స్కూల్స్ రన్ చేస్తున్నారు. ఎప్పటినుంచో జ్యువెలరీ బిజినెస్ లో ఉన్న తమన్నా రీసెంట్ గా ముంబైలోనూ స్టోర్ ఓపెన్ చేశారు. ఇవన్నీ కలిపి ఈ అందాల భామల ఆస్తులు 120 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రెజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద స్పీడ్ తగ్గినా త్రిష, కాజల్ కూడా ఆస్తుల విషయంలో టాప్ బ్యూటీస్ తో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి స్టార్ లీగ్ లో కొనసాగిన ఈ భామల ఆస్తులు 100 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉంటాయన్నది ఇండస్ట్రీ టాక్. వీళ్లే కాదు, ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక కూడా ఇదే రేంజ్ లో ఉంటారంటున్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.